ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి స్వాగతం. కన్యా రాశి వారికి ఈ గురు యొక్క స్థాన చలనం వల్ల మనకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం అన్నమాట. గురువు తన యొక్క వీక్షణ 5వ ఇల్లు, 7వ ఇల్లు, అదే విధంగా 9వ ఇల్లు పైన ప్రభావం చూపిస్తాడనమాట. అక్కడ యొక్క శుభ ఫలితాలను చాలా ఇస్తాడనమాట. అదే విధంగా మీది కన్యా రాశి కాబట్టి ద్వితీయంలో, తర్వాత 4వ హౌస్ లో, అదే విధంగా 6వ ఇంట్లో ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడని తెలుసుకుందాం అనమాట. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ఈ గెస్ట్ యొక్క మన ట్రావెల్ మన యొక్క రాశి పైన ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నాయని తెలుసుకుందాం అనమాట. ఈ ప్రతి ఒక్క గ్రహం కూడా తన ఈ ఒక సంవత్సరం పాటు వృషభ రాశి నుండి ఈ ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు మిథున రాశికి వచ్చాడు అనమాట. మే 14న 11 గంటల 30 నిమిషాలకు తన యొక్క చలనాన్ని మార్చుకుంటున్నాను అనమాట. అప్పటి నుండి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని తెలుసుకుందాం. ఇప్పుడు మనకు మంచి కార్యాలు, మంచి శుభాలు, మంచి యొక్క ఏదైనా విషయాలు మంచిది కానీ, పిల్లలకు మంచిది కావాలి, సంతానం కావాలి, పెళ్లి కావాలి, సంతాన వృద్ధి అవ్వాలి, 2వ సంతానం కావాలి, ఇలాంటి ఏ విషయమైనా సరే, ఏ విషయానికి గురువు యొక్క అనుకూలం బాగుండాలన్నమాట. గురువు అనుకూలం లేకపోతే మనం ఎలాంటివి కూడా మనము చేయలేకపోతాం అనమాట. అది దాంతో అనుకూలం దొరకదు అనమాట. డబ్బులు రావాలంటే కూడా గురువు అనుకూలం ఉండాలి. ప్రతిదానికి గురువు చాలా శుభంగా ఉండాలన్నమాట. అందుకే గురు బలాన్ని ఎక్కువ చూస్తుంటాం అనమాట. గురువు యొక్క వీక్షణ దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు ఏ విషయాల్లో ఉంటుంది, చాలా కాలం నుండి మనకు కొన్ని విషయాల్లో మనకు అనుకూలం లేకుండా ఉంటుంది అనమాట. అప్పుడు మనకు కన్యా రాశికి ద్వితీయంలో గురువు ఉన్నాడు అనమాట. ద్వితీయం అంటేనే కుటుంబము, వాక్కు, ఈ స్థానాలు మనం అన్ని కూడా అంటుంటాం అనమాట. ఎక్స్పాన్షన్ హౌస్ అనమాట. కొత్త వారి ఇంటికి రావడం కూడా 2వ ఇల్లు అంటున్నామంట. ఈ గురు యొక్క వీక్షణ ఇక్కడ వాక్ స్థాని మీ మాటకు విలువను పెంచుతుంది అనమాట. అదే విధంగా కొత్త వారి మీ ఇంటికి అనుకూలంగా ఉంటుంది అనమాట. పెళ్లిళ్ళు రావడం, కోడళ్ళు రావడం, ఇలాంటివి అనుకూలంగా ఉంటుంది అనమాట. అదేవిధంగా మీ మాటకు గౌరవం, డబ్బులు ఇవంతా కూడా అనుకూలం కాబోతుంది అనమాట. మీ కుటుంబ వ్యవస్థ చక్కబడబోతోంది అనమాట. కుటుంబంలో కూడా అనుకూలమైన పరిస్థితులు రాబోతుంది అనమాట. అదేవిధంగా మీకు 4వ స్థానం అంటే ఈ ధనుసు రాశి 4వ స్థానం అవుతుంది అనమాట. ధనుస్సు ఉన్నప్పుడు, 4వ ఇల్లు ఉన్నప్పుడు ఇల్లు, వాహనం ఇట్లాంటివన్నిట్లో ఎలా ఉండబోతోంది. కొత్త వాహనం కొనడానికి అనుకూలం ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి అనుకూలం ఉంటుంది, ఇంటికి కావాల్సిన రుణం దొరకడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా 6వ స్థానంలో ఈ యొక్క గురు వీక్షణ వల్ల రోగం సంబంధించిన ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అనుకూలం కాబోతుంది. మంచి డాక్టర్ దొరకడం, లేదంటే దాని యొక్క ఉపశమనం దొరకడం, మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవడం, డైట్ ఫాలో అవడం, ఇలాంటివన్నీ అవుతుంది అనమాట. గురువు యొక్క అనుకూలం 6వ స్థానంలో ఉన్నప్పుడు మనకు డబ్బులకు తొందర ఉండదు, లోన్స్ ఈజీగా దొరుకుతుంది. ఏదైనా ఇల్లు కట్టాలనుకుంటే, ఏదైనా ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నప్పుడు ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు, అదేవిధంగా 6వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీ యొక్క ఎక్స్పాన్షన్ అయితే దొరికి తీరుతుంది అనమాట. వాహనం కానీ అక్కడ ఒక శత్రువులు ఉండరనమాట. అదేవిధంగా తల్లి ఆస్తుల నుండి బయటపడతారనమాట. తల్లి ఆస్తులు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా దాని నుండి బయటపడే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట. పని లేని వారికి పని అయితే దొరుకుతుంది అనమాట. ఎంత ఇబ్బంది ఉన్నా కానీ పని దొరుకుతుంది అనమాట. మీ పని చేసే ప్లేస్లో మాత్రం మీ బాసుల నుండి అయితే డెఫినెట్గా మహా ఇబ్బంది పడిపోతుంది అనమాట. టార్చర్ ఉంటుంది అనమాట, టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. భయపడద్దండి, ఎందుకంటే 10లో గురువు ఇబ్బంది కానీ మీ ఇంటికి 10వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అక్కడ ఇబ్బందులు అయితే సృష్టిస్తాడనమాట. సృష్టించకుండా ఏముంటాడు, అయినా కూడా వేరే విషయాలు అనుకూలంగా ఉంటుంది. కాస్త ఓపిక పట్టడం అయితే చాలా మంచిది అనమాట. మీకు ఈఎన్టీ సంబంధించిన ముఖంలో కానీ, లేదంటే కళ్ళు, ముక్కు, థ్రోట్ విషయాల్లో అంటే గొంతు సంబంధమైన విషయాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే దాని నుండి బయటపడబోతున్నారనమాట. దానికి రెమెడీస్ దొరకబోతుంది అనమాట. అదేవిధంగా ఇన్కమ్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు, ఇన్కమ్ వచ్చి తీరుతుంది అనమాట. తల్లి ఆస్తుల నుండి అనుకూలం కాబోతుంది అనమాట. అదేవిధంగా అప్పులు, రోగాల నుండి విముక్తి అవబోతున్నారు. కొత్త రకమైన లోన్స్ మీకు దొరకబోతోంది. అదేవిధంగా శత్రువులు మీకు దూరం అవుతారనమాట. గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ నుండి బయటపడబోతున్నారనమాట. అదేవిధంగా ఏదైనా పెనాల్టీస్, గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దాని నుండి 100% దాని నుండి బయటపడబోతున్నారనమాట. అదేవిధంగా బంధువుల దగ్గర అవుతున్నారనమాట. మీకు పడ్డ అవమానాన్ని కూడా చాలా అవమానాలు పడ్డారనమాట. అవమానం నుండి కూడా బయటపడబోతున్నారనమాట. అదేవిధంగా ఎప్పుడు ఈ కష్టం నుండి
ఆ కష్టాల నుండి కూడా కొన్ని కష్టాల నుండి బయటపడుతున్నారు అనమాట. అదే బంధువులు మీకు అనుకూలం కాబోతున్నారు. అదేవిధంగా పోరాటం ఎక్కువ ఉంటుందంట. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా చాలా పోరాటం. కుటుంబం నుండి బయట వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఆ డబ్బుల కోసం అంటే ఏదైనా మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదంటే వేరే చోటుకు షిఫ్ట్ అవ్వడం, వేరే దేశాలకు వెళ్ళడం, మీ యొక్క ఇన్కమ్ కోసం బయట వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అదేవిధంగా మీకు మా ఇల్లు అవకాశం కాబోతుందండి. ఇల్లు కట్టడానికి అనుకూలం కాబోతుందన్నమాట. అదేవిధంగా అధికారుల నుండి చాలా ఇబ్బంది పడబోతున్నారనమాట. చాలా ఇబ్బంది అంటే అధికారులు టార్చర్ పెట్టేస్తుంటారనమాట మీకు మీ ఉద్యోగంలో. అక్కడ ఎంత ఓపిక ఉంటే అంత ఓపికగా ఉండాల్సి వస్తుందన్నమాట. అంటే ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ మాటల్లో మీరు వాళ్ళను అనుకూలం చేసుకోబోతున్నారనమాట. అంతేగాని పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా మీ యొక్క మాట కూడా చెల్లుతుందనమాట. కొద్ది ఓపిక అయితే పట్టాల్సి వస్తుంది. అక్కడ 10వ స్థానంలో గురువు ఉండడం మంచిది కాదనమాట. అది కర్మస్థానం అనమాట. కర్మస్థానంలో చాలా ఇబ్బంది పెట్టేస్తాడనమాట. డబ్బులు ఇచ్చినా కూడా నెమ్మది లేని జీవితం ఉంటుందండి. మీకు ఒకసారి అనిపిస్తుంది అనమాట, ఎందుకు ఈ డబ్బులు మనకు, ఎంత కష్టపడాలి ఈ డబ్బులకు అని అనిపించే పరిస్థితి వస్తుంది అనమాట. భయపడాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరం అలా గడిపేస్తే అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రహాలు ట్రాన్సిట్లో ఉన్నప్పుడు ఈ నెల నెల మారే గ్రహాలు ఏదైతే ఉన్నాయో వాటి అనుకూలం వచ్చినప్పుడు కూడా దాని నుండి బయటపడుతూ ఉంటారు అనమాట. అప్స్ అండ్ డౌన్స్ ఉండనే ఉంటుంది అనమాట. కొన్ని గ్రహాలు అనుకూలం చేసేస్తుంది అనమాట. కొన్ని గ్రహాలు అనానుకూలం అయితే ఈ తీవ్రంగా పెట్టినప్పుడు ఆ గ్రహాల సంయోగం వల్ల అదే అధికారుల నుండి కూడా మనకు అనుకూలమయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు ఇంకా కొన్ని ఇంట్లో మంచి విషయాలు జరగడం ఇవంతా కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని టెన్షన్లు ఉండనే ఉంటుంది అనమాట. దానికి భయపడాల్సిన అవసరమే లేదనమాట. మనము ఇంతసేపు ఇలా చెప్పాము, దీనికి ఏదైనా పరిహారాలు ఏమైనా ఉంటుందా అని ఎదురు చూస్తే మీరు తప్పనిసరిగా కేరళలో కొన్ని దేవస్థానాలు ఉన్నాయన్నమాట. ఆ దేవస్థానాలు పోవడం వల్ల అక్కడకు అర్చన చేసుకొని రావడం వల్ల అనుకూలం ఉంటుందన్నమాట. అక్కడ మంచి పాత దేవస్థానాలు ఏమున్నాయి? గురువాయూరప్ప టెంపుల్ ఉందన్నమాట, కృష్ణుని దేవస్థానం. అదేవిధంగా అనంత పద్మనాభ స్వామి దేవస్థానాలు, కొన్ని ఇంకా పురాతనమైన దేవస్థానాలు, విష్ణు సంబంధించిన దేవస్థానాలు అక్కడ వెళ్ళడం వల్ల మీకు అనుకూలమవుతుంది అనమాట. అనుకూలం అక్కడికి వెళ్ళలేని వారు ఇంటి దగ్గరే ఉన్న విష్ణు సంబంధమైన పాత దేవస్థానం మన ఊరు చుట్టుముట్టలో ఉంటుందన్నమాట. ఆ దేవస్థానాలకు వెళ్ళడం కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. 6వ స్థానాన్ని చూడడం ఇక్కడ ఏమవుతుంది? 6వ స్థానాన్ని చూడడం వల్ల అక్కడ నరసింహస్వామి ఆరాధన కూడా మంచిది ఏంటనమాట. శత్రువు యొక్క కాటకం తప్పుతుంది. మీకు ఇంకా అనుకూలమైన పరిస్థితులు అయితే ఉంటుందని తెలియజేస్తున్నాను అనమాట. ఇంకా మీరు మీ వ్యక్తిగత జాతకాలను కూడా మంచి జ్యోతిష్యుని దగ్గర చూపించుకోవడం, దాని నుండి మీకు ఉపశమనం పొందడం జరుగుతుందంట. మంచి తెలిసిన జ్యోతిష్యులను మీరు కలవండి. వాళ్ళ నుండి మీరు సరైన గైడెన్స్ తీసుకుని ముందుకెళ్ళమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము జ్యోతిష్యం క్లాసెస్ కూడా నడుపుతున్నాము. ఎవరికైనా ఆసక్తి ఉంటే వాళ్ళు మమ్మల్ని కలవచ్చు. కలిసి నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే నేర్చుకోవచ్చు అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.